ప్రస్తుతానికి వాళ్ళు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. వేదిక్ ఆస్ట్రాలజర్ అయిన గోల్గుంట్ల సురేష్ బాబు గారు. సార్ హార్టీ వెల్కమ్ టు అవర్ స్టూడియో. ముందుగా ఇక్కడికి వచ్చినందుకు వీఆర్ రియలీ ఫీలింగ్ వెరీ హానరబుల్. చాలా సంతోషంగా ఉంది మీరు మాకు ఇవాళ స్టూడియోలో మీకు ఒకటి మీ డేట్ ఒకటి మాకు ఇచ్చినందుకు. ముందుగా చూస్తున్నట్లయితే న్యూ ఇయర్ వచ్చేస్తుంది, అంటే ఆల్మోస్ట్ డిసెంబర్ ఎండింగ్ వచ్చేసాం అనమాట. సో న్యూ ఇయర్ వచ్చేస్తుంది అంటేనే అందరికీ న్యూ ఎగ్జైట్మెంట్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఎలా ఉండబోతుంది కొత్త సంవత్సరం, అంటే ఇన్ని సంవత్సరాలు బాధలే, కొత్త సంవత్సరాలు ఎలా ఉండబోతుంది అనేది ఒక బాధ అయితే, 4 గ్రహాలు ఒకటేసారి మూమెంట్ ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు. మామూలుగా మనం చూసుకుంటూ ఉంటాం, అంటే ఒక్కొక్క టైంలో మేజర్ గ్రహాలు మూవ్ అవ్వడం అనేది మనం చూస్తాము. కానీ ఒకటేసారి 4 గ్రహాలు మూవ్ అవ్వడం. ఇంకొకటి ఏంటంటే శని ప్రభావం కూడా శని కూడా మూవ్ అవుతున్నారు, రెట్రోగ్రేడ్ నుంచి స్ట్రైట్కి వచ్చారు. కాబట్టి శని ప్రభావం ద్వాదశ రాశి వారికి చాలా చూపిస్తుంది. అంటే కొంతమందికి బాధలు ఇస్తుంది, కొంతమంది సంతోషాలు ఇస్తుంది. అలాగే ముందుగా మేషరాశి వారికి ఈ శని ప్రభావం, ఈ 4 గ్రహాల ప్రభావం ఎలా ఉండబోతుందో ఒకసారి వివరించండి. మీ పేరు కీర్తి కదా? సో కీర్తి గారు, చాలా సంతోషం అండి, మాకు కూడా సంతోషం. ఓకే, మీతో వర్క్ చేయటం, స్టూడియోకి రావటం, ఈ మహర్షులు ఇచ్చిన గొప్ప జ్ఞానాన్ని మీతో షేర్ చేసుకోవటం, వ్యూవర్స్కి షేర్ చేసుకోవటం. మనకి ఏం చెప్తారంటేనండి, రాశి ఫలాలు ఇంటేనే సుఖం పోతుందంటండి. అందుకని ఫస్ట్ ఏంటంటే ఇంపార్టెంట్. రెండోది చెప్పినందుకు నాకు అదృష్టం, ఇన్నందుకు మీరు అదృష్టమే. రెండోది చూస్తున్న వాళ్ళకి కూడా చాలా అదృష్టం అండి. ఎందుకంటే ఇది మహర్షులు ఇచ్చిన జ్ఞానం అండి, డైరెక్ట్ బ్రహ్మ నుంచి వచ్చిన జ్ఞానం అండి. ఇది అందరికీ వచ్చేది కాదండి. అది ఉండటానికి కూడా అదృష్టం ఉంటే నేను చెప్పుకుంటాను అనమాట. మీరు చాలా చక్కగా అడిగారండి. జ్యోతిష శాస్త్రం గురించి మీకు ఆల్రెడీ కొంచెం అవగాహన ఉందని నాకు అర్థమవుతుంది. మీరు చెప్పినట్లుగా 2025 సంవత్సరంలో 4 గ్రహాలు చేంజ్ ఉన్నాయండి. అందులో వచ్చేటప్పటికి బాగా ఇంపార్టెంట్ అంటే శని బాగా మూవ్ అవుతూ ఉన్నారండి. సో వీటి గురించి, మిగతా ప్లానెట్స్ యొక్క గురించి ఎలా ఉందో మనం చూద్దాం. ఫస్ట్ మనం అసలు జ్యోతిష్య శాస్త్రం మనకి ఎందుకు అవసరం? ఫండమెంటల్ క్వశ్చన్. టైం వేస్ట్ కదా అనుకోవచ్చు. సో దాని గురించి మనకి ఏం చెప్తారంటేనండి, కొంతమంది మూఢనమ్మకం అంటారు, ఇది మాకు వర్కౌట్ కాదంటారు, రకరకాలు మాట్లాడుతూ ఉంటారు. చాలా మంది తెలియకపోవచ్చు కూడాను. అందుకని ఒకసారి దాని యొక్క ప్రాముఖ్యత, అసలు జ్యోతిష శాస్త్రం అసలు ఎక్కడ ఏ విధంగా మనం ఉపయోగపడుతుందో చూద్దాం. ఫస్ట్ మనం చూసుకుంటే, మనిషి పుట్టిన తర్వాత సోల్ జర్నీ అంటారు. ఈ బాడీతో ఎంటర్ అయిన తర్వాత లాస్ట్లో ఈ బాడీని వదిలేసి వెళ్ళిపోతాం. ఈ మధ్యలో ఉన్న దీన్ని ఎక్స్పీరియన్స్ అంటారు అనమాట. ఆత్మ ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటుంది, సోల్ ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటుంది. సో మనిషి ఈ టైంలో చేయాలనుకున్నది ఏంటంటే 4 పనులు అంట. అది ఎవరైనా ముసలి వాళ్ళ దగ్గర నుంచి పిల్లవాళ్ళ దగ్గర నుంచి లాస్ట్ వెళ్ళిపోయే వరకు కూడాను అతను 4 పనులు చేయాలనుకుంటారు. అవి ఏంటంటే ధర్మము, అర్థము, కామము, మోక్షం. వీటిని పురుషార్థాలు అంటారు. ఒక మనిషి ఎత్తిన తర్వాత అతను చేయాల్సిన పనులు ఏంటంటే ఈ 4, ఇంక వేరే ఏం లేదు. ప్రతి ఒక్కరు దీని చుట్టూ తిరుగుతుంటారు. అది మన సన్యాసి దగ్గర కానించి, గృహస్థుల కానించి, బ్యాచిలర్స్ దగ్గర కానించి ఎవరైనా సరే వీటి చుట్టూనే తిరుగుతూ ఉంటారు. ప్రొఫెషన్ బాగుందా, చేసిన దానికి డబ్బులు వస్తున్నాయా లేదా, మనకేమన్నా తీరని కోరికలు కోర్చుకుంటున్నామా లేదా, సమాజంలో మనం ఉన్నదానికి ఎదగాలి, మనం పోయిన తర్వాత కూడా మన పేరు ప్రఖ్యాతులు ఉండాలి, గొప్పగా ఉండాలి, మోక్షం అంటారు అనమాట. వీటి చుట్టూనే తిరుగుతూ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటేనండి, ఇవి చేయటం అంత ఈజీ కాదు. ప్రతి దాంట్లో కూడాను మనకి అపోజిషన్ ఉంటుంది, వ్యతిరేకత ఉంటుంది, వ్యతిరేక పరిస్థితులు ఉంటాయి. అంటే ఎందుకంటే చాలా సెన్సిటివ్ అండి హ్యూమన్స్ వచ్చేటప్పటికి. ప్రకృతిలో చేంజ్ మన మీద పడుతూ ఉంటుంది, ఎదుటి వాళ్ళ ప్రవర్తన మన మీద చేంజ్ పడుతూ ఉంటుంది. నేచర్లో ఉన్న ఏ మూమెంట్ వచ్చినా కానీ మనం కూడా దాన్ని చేంజ్ అవుతూ ఉంటాం. సో దీనికి మహర్షులు మనకి ఏం చెప్పారంటే, మనిషి ఎలా జీవించాలంటేనండి బ్లిస్ఫుల్గా, హ్యాపీగా జీవించాలి. ఒకటి క్షోభ, రెండోది శోభ. ఒకటి క్షోభ పడుతూ బాధపడాలా, లేకపోతే శోభాయమానంగా ఉండాలి. అది మన చేతుల్లో ఉందన్నమాట. అది ఎలా మనకు తెలుస్తుంది అనే దానికి మహర్షులు వేదాలను సృష్టించారు. ఈ వేదాల్లో ఒక భాగం జ్యోతిష శాస్త్రం. ఈ జ్యోతిష శాస్త్రం ద్వారా మనిషి దాన్ని తెలుసుకొని ఈ పరిస్థితుల్లో మనకి ఈ విషయాల్లో అనుకూలంగా ఉంది, ఈ విషయంలో ప్రతికూలంగా ఉందని తెలుసుకోవాలి ఫస్ట్. సో అది తెలుసుకుంటేనే సగం రెమెడీ. ఎందుకంటే ఫ్లోర్ నార్మల్గా ఉండేది వేరు, తడి ఫ్లోర్ ఉండేది వేరు, వెట్ ఫ్లోర్ వేరు. ఎప్పుడైతే వెట్ ఫ్లోర్ మనం గమనించకపోయాను పడిపోతాం. ఎప్పుడైతే దాన్ని గమనించుకొని ఒక సర్కిల్ పెట్టి బోర్డు పెట్టేసి మనం కాన్షియస్గా ఉంటామంటే మనకి తప్పించుకొని వెళ్తాం అనమాట. సో ఇది అందుకని ఈ జ్యోతిష శాస్త్రం మనకి హింట్స్ ఇస్తుంది. ఇట్ గివ్స్ ఎన్ ఇండికేషన్స్, ఇక్కడ పాజిటివ్గా ఉంది, ఇక్కడ నెగిటివ్గా ఉంది. సో రెండోది మనకి ఆది శంకరాచార్యులు ఏం చెప్తారంటే, మనిషికి కావాల్సింది 2. ఈ 2 ఉంటే చాలా హ్యాపీగా ఉంటాం. ఒకటి వివేకం, 2 వైరాగ్యం. వివేకం అంటే ఏ టైంలో ఎలా చేయాలని తెలుసుకునే ఐక్యం ఉండాలి, విజ్డమ్ అంటారు. రెండోది అంటే ఎప్పుడు మనం కావాలని పట్టుకోకూడదండి. కొన్ని సందర్భాల్లో కొన్నిటిని
బ్యాలెన్స్ వదిలేసి పెట్టుకుంటూ ఉంటారు. అంటే బాధ్యత తీసుకుంటూ మెంటల్ కొన్నిటిని వదిలేయాలన్నమాట. ఈ రెండు కనుక చేస్తే మనిషి ప్రశాంతంగా హ్యాపీగా బ్లిస్ఫుల్ ఆనందం అక్కడే ఉంటుంది అనమాట. సో ఈ జ్యోతిష శాస్త్రం ఇచ్చిన క్లూస్ని మనం ఫస్ట్ తెలుసుకోవాలి. రెండోది ఏది చేయాలో ఏది చేయకూడదు చేసుకోవాలంటే హ్యాపీగా ఉంటుంది. రెండోది ఏమంటేనండి, అవేర్నెస్ ఈజ్ ది కీ టు సక్సెస్. అందుకే తెలుసుకొని ఉండటం ఫస్ట్ సక్సెస్. ఎందుకంటే బాగా తెలుసుకుంటే వ్యవహారాన్ని సక్సెస్ వస్తుంది. తెలుసుకోకపోతే ఇంకా అందులో సక్సెస్ ఏముంటుందండి? వారు బ్లైండ్గా మిస్టేకులు చేసేస్తూ ఉంటాం అనమాట, చేసేస్తాం. అందుకని తెలుసుకోవటం అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. అందుకని మనకి చిన్నప్పటి నుంచి ఫస్ట్ పనులకు పంపించండి, స్కూల్కి పంపిస్తారు. నాలెడ్జ్ ఎన్ని సంవత్సరాలు అండి? 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు. ప్రొఫెషనల్స్ కొంతమంది 20 చదువుతూనే ఉంటారండి. అంటే ఆ నాలెడ్జ్ వల్ల వాళ్ళకి చాలా నిగూఢమైన రహస్యాలు తెలుస్తాయి, ఎక్స్పీరియన్స్ అవుతుందండి. అలానే అందుకని ఈ 20-25 ఇయర్స్ రాబోయే ముందు ఒక 15-20 మినిట్స్ ప్రతి ఒక్కళ్ళు ఈ మీ పర్టికులర్ రాశిని 1-2 సార్లు చూడండి, అర్థం చేసుకోండి, నోట్ చేసుకోండి. ఎంతో టైం స్పెండ్ చేస్తారు వేరే వాటిని, దీని మీద పెట్టుకొని క్యాలిక్యులేషన్ టైం ఎక్కడ అనుకూలంగా ఉంది, ఎక్కడ ప్రతికూలంగా ఉంది, ఏ టైం బాగుంది, ఏ టైం బాగలేదు, ఇవన్నీ చూసుకోవటం చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మీ ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ అండి. మనం మేషరాశి గురించి చూద్దాం. అంటే మేషరాశి అనగానే మనకి ఇందులో నక్షత్రాలు వచ్చేటప్పటికి అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృతిక ఫస్ట్ పాదం, ఇదంతా మనకి మేషరాశి వస్తారు. అంతేకాకుండా పేరు బలం కనుక చూసుకున్నాం అనుకోండి, ఇందులో చూ, చే, చో, లా, లీ, లు, ఏ, లా, లో, ఆ ఈ అక్షరాలు మోరార్లెస్ ఇదే సౌండ్స్ ఉన్న అక్షరాలంతా కూడా మనకి మేషరాశి వస్తారని చెప్పుకోవాలి. కీర్తి గారు, మనం ఇందాక అనుకున్న విధంగా 4 ప్లానెట్స్ ఈ సంవత్సరం మారుతూ ఉన్నాయండి. జనరల్ గా శని 2.5 సంవత్సరానికి మారుతూ ఉంటారు, రాహుకేతులు సంవత్సరాలకు మారుతూ ఉంటారు, గురువు వచ్చేటప్పటికి ప్రతి ఇయర్ మారుతూ ఉంటారు అనమాట. లాస్ట్ ఇయర్ కనుక చూసుకుంటే 2024 గురువు ఒక్కళ్ళే మారారండి, ఎవరు మారలేదు. కానీ ఈ సంవత్సరం మీరు అడిగినట్టు 4 గురువు కాకుండా మొత్తం 4 ప్లానెట్స్ మారటం వల్ల జనరల్ గా ప్రతి ఒక్కళ్ళకండి మే తర్వాత మే ముందు చాలా డైనమికల్ గా చేంజెస్ ఉంటాయి వాళ్ళ లైఫ్ లో. అవేంటో మనం చూద్దాం. సో ముందుగా మనకి మేష గ్రహ స్థితి చూద్దాం. మనకి శని వచ్చేటప్పటికి మీనరాశిలో మూవ్ అవుతున్నాడండి మార్చి 29న. ఈ శని మూవ్ అవటంతో మీరు ఇందాక అడిగినట్లుగా కొంతమందికి అదృష్టాన్ని, కొంతమంది కష్టాలను తీసుకొని వస్తుందండి. అలానే గురువు వచ్చేటప్పటికి మే 14న మారుతూ ఉన్నారండి, వాళ్ళు మిథున రాశిలోకి మారుతున్నారండి. దీనితో వాళ్ళు కూడాను కొంతమందికి బాగా కలిసి వస్తుంది, కొంతమందికి ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. రాహు కేతువులు వచ్చేటప్పటికి మే 18న మారుతూ ఉన్నారండి. వీళ్ళు వచ్చేటప్పటికి కుంభరాశిలోకి మళ్ళీ సింహరాశిలోకి మారుతూ ఉన్నారు. టోటల్ గా ఈ ప్లానెట్స్ లో కనుక చూసుకుంటే మనకి మేలో 14th and 18th 3 ప్లానెట్స్ మారుతున్నాయి. అందుకని మే తర్వాత చాలా మందికి డైనమికల్ గా చేంజెస్ అయితే ఉంటాయి అన్నమాట. అవేంటో మనం చూద్దాం. ఫస్ట్ మేషరాశి వారు కనుక గమనించుకుంటే మనకి మహర్షులు రకరకాల జ్యోతిష శాస్త్రంలో కాన్సెప్ట్ చెప్తారండి. ఒకటి వచ్చేటప్పటికి సూక్ష్మ గోచారం, లఘు గోచారం అంటారు. ఈ సూక్ష్మ గోచారం, లఘు గోచారం ఏంటంటే మనకి వార్తల్లో ముఖ్యాంశాలు ముందు ఫటాఫట్ హెడ్లైన్స్ చెప్పినట్టు ఇందులో మనం హెడ్లైన్స్ చెప్పుకుంటాం అనమాట. ఫస్ట్ వచ్చేటప్పటికి శని ఫస్ట్ 3 నెలలు మార్చి వరకు వెళ్ళి ధన లాభం చూపిస్తుంది. శని మార్చి తర్వాత ధన లాసం చూపిస్తుంది, ధన నష్టం చూపిస్తుంది. అంటే నెక్స్ట్ అంతా వీళ్ళకి ధనం విషయంలో బాగా కేర్ఫుల్ గా ఉండాలి. తర్వాత మనకి వచ్చేటప్పటికి గురువు వచ్చేటప్పటికి ఫస్ట్ మే వరకు ధన ప్రవాహాన్ని ఇస్తూ ఉంటారు. టోటల్ గా వీళ్ళకి గురువు కానీ శని కానీ ధనాన్ని తీసుకొచ్చే పొజిషన్ లో ఉన్నారు. ముందు వాళ్ళు ధనాన్ని ఇవ్వరు. సో ముందు ఇప్పుడు దాకా ఇస్తారు, తర్వాత అంటే మే ముందు అంటే ప్లానెట్స్ చేంజ్ అవ్వక ముందు ధనాన్ని ఇస్తారు, మూవ్ అయిన తర్వాత ప్లానెట్స్ ధనం ఇవ్వరు. అలాంటి వాటిలో ఫస్ట్ శని మార్చి వరకు ధనం ఇస్తారు, ఆ తర్వాత ధనం ఎవరు. గురువు గారు మే వరకు ధనం ఇస్తారు, ఆ తర్వాత ధనం ఎవరు. సో అయితే 4 ప్లానెట్స్ లో 2 ఇంపార్టెంట్ ప్లానెట్స్ వల్ల వీళ్ళకి ధన ప్రవాహం తర్వాత ఆగిపోతుంది. తర్వాత వీళ్ళకి ఒక మంచి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాహు మారటం వల్ల, రాహుకేతులు మారటం వల్ల ఓవరాల్ గా లైఫ్ లో కంఫర్టబుల్ గా హ్యాపీగా ఉంటారు. అంటే డబ్బు లేదని ఇబ్బంది పడకుండా బట్ ఓవరాల్ గా హ్యాపీగా కంఫర్టబుల్ గా ఉంటారు. ఇది వీళ్ళకి టోటల్ మంత్, టోటల్ ఇయర్ సమరీ ఇదే. ఈ 4 ముక్కలు వేరేమి లేదు మనకు. అంటే సమరీ కనుక చూసుకుంటే ఇప్పుడు మనం డీటెయిల్స్ చూద్దాం. డీటెయిల్స్ కనుక గమనిస్తే శని వీళ్ళకి 12th హౌస్ లోకి ఎంటర్ అవుతున్నారండి. ఇది ఎంటర్ అవటం తోటి వీళ్ళకి ఏలినాటి శని స్టార్ట్ అవుతుంది. ఏలినాటి శని స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఏలినాటి శని స్టార్ట్ అవుతుంది 7.5 సంవత్సరం వీళ్ళు ఇబ్బందులు పడతారు. ఒక్క రోజు 6 రోజు కాదండి, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, ఏలినాటి శని ప్రభావం వీళ్ళకి 7.5 సంవత్సరం ఉంటుంది. అందుకని 7.5 సంవత్సరం ఏలినాటి శని ఉంటుంది. సో ఈ ఏలినాటి శనిలో 3 రకరకాల స్టేజ్ ఉంది. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ అన్నట్లు ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ లోకి వీళ్ళు ఎంటర్ అవ్వబోతున్నారు. ఎంటర్ అవ్వకపోవడంతో వీళ్ళకి వచ్చే ప్రాబ్లం ఏంటంటేనండి మానహాని. ఇప్పటిదాకా వీళ్ళు సమాజంలో గౌరవంగా బతుకుతున్న వాళ్ళు
అఘోరం పాలవుతారు. మనకి పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే మానహాని, ఓకే, మానహాని మనఃక్లేశ కృషిర్భోజన మల్పశ నిత్య సంవాద దారిద్ర్యం ద్వాదశి స్థానగే శనో అని చెప్పేసి మనకు సంస్కృతంలో మహర్షులు చెప్తారు. దాని మీనింగ్ ఏంటంటే ఫస్ట్ అగౌరవం కలుగుతుంది, మానసికంగా తెగ బాధపడిపోతూ ఉంటారు. వ్యవసాయం లాంటి కష్టపడి ఏదైనా కానీ పనులు చేస్తే అందులో వాళ్ళకి ఆదాయం రాదు, సరైన భోజనం తినలేరు, టయానికి తిన్నా అది అరగదు. అంతేకాకుండా ఎప్పుడు వీళ్ళకి ఎలా ఉంటుందంటే అండి దారిద్ర్యం, డబ్బులకి బాగా ఇప్పటిదాకా డబ్బులు వాళ్ళు రెడీగా ఉంటాయి, కానీ ఇక ముందు వాళ్ళకి అలా ఉండదు. ఏదైనా అవసరం ఉందంటే డబ్బులు ఎప్పుడు వస్తాయి, డబ్బులు వస్తాయని డబ్బుల గురించి ఎదురు చూసే టైం ఉంటుంది. అంతేకాకుండా నిత్య సంవాద, ఎప్పుడు ఎవరో వాళ్ళతో ఫైటింగ్. సో వీటినే అష్ట కష్టాలు అంటారు. ఇది మొత్తం 7 సంవత్సరాలు ఉండబోతుంది. 7 సంవత్సరాల్లో ఫస్ట్ 2.5 సంవత్సరం ఉంటుంది, 2.5 సంవత్సరాలు ఇలానే ఉంటుంది. ఇంకా మిగతా సంవత్సరాలు ఇంకెలా? నెక్స్ట్ 2.5 సంవత్సరం తర్వాత మారిన తర్వాత అది ఇంకా కొంచెం టఫ్గా ఉంటుంది. ఆ తర్వాత అంత ఉండదు, ప్రభావం తగ్గిపోతుంది. అందుకని ఈ మేషరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ వీడియోని 1-2 సార్లు చూడండి. ఈ మహర్షులు సాంస్క్రిట్ యొక్క మీనింగ్ తెలుసుకోండి. ఆ విషయాల్లో మీరు తెలుసుకుంటే ఫస్ట్ సుఖం పోతుంది. ఆ తర్వాత పరిహారాలు చేసుకుంటే మీకు ఇంకొంచెం ఉపశమనం కలుగుతుంది. కానీ బాధలు అయితే ఉంటాయండి. శనికి వాళ్ళకి వరం ఉంటుంది అనమాట. శని ప్రతి ఒక్కళ్ళని కష్టపెడుతూనే ఉంటాడు. అందుకనే సాక్షాత్తు శివుడు కూడాను మనకే తెలుసు కదండి, శని వల్ల వెళ్ళిపోయేసి చెట్టు త్వరలో దాక్కొని ఉంటారు శివుడు. ఆ తర్వాత వచ్చి మనకు తెలిసే ఉంటుంది. ఆ తర్వాత నేను చూడండి ఎక్కడున్నా అంటే కైలాసంలో పార్వతి దగ్గర ఉండేవాడు, ఇది ఏంటి చెట్టు త్వరలో నేను ఉండటం వల్లే కదని చెప్పేసి శివుడు అంతటి వాడికి కూడాను ఆయనకి వరం ఉంది. నిష్పక్షపాతంగా ప్రతి ఒక్కళ్ళని తన ప్రభావం తను చూపిస్తాడు. అందుకని ఎట్లాంటి వాళ్ళైనా సరే మేషరాశి వాళ్ళకి ఇంకా కొంచెం ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి మీరు మేషరాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. భయపడొద్దండి, భయపడటం కాదు, విషయం తెలుసుకోవాలి. అయితే శని ఏనాడు శనిలో మంచి పనులు కూడా చేయొచ్చు, బట్ ఈ విషయంలో కేర్ఫుల్గా, ఎందుకంటే మిమ్మల్ని ఎవరిని గమ్మకన అవమానించినా కానీ మీరు ఫీల్ అవ్వకూడదు. తర్వాత ధనానికి సంబంధించిన విషయాల్లో పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అన్ని చేయకూడదు. హెవీగా ధనం పెట్టుకుని ఇన్వెస్ట్మెంట్లు చేయటం, డబ్బులు అప్పులు చేసుకొచ్చి ఇంకోటి చేయటం, అలాంటివి ఏం చేయకూడదు. మీ దగ్గర ఇప్పటిదాకా ఏమేమి పనులు చక్కగా చేస్తున్నారో అవే పనులు చేసుకుంటా వెళ్ళిపోండి. తర్వాత కొత్తగా ప్రాజెక్టులు చేయటం, తర్వాత కొత్త వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయటం, బిజినెస్లు చేయటం, మీకు అవసరం లేని ఎక్స్పెరిమెంట్ చేయటం, ఈ టైప్ కానీ చేయకూడదు. తర్వాత ఈ టైంలో మీరు డిసిప్లిన్డ్గా ఉండాలి. ముందు మీరు ఏ టైంకి పడుకున్నా, ఏ టైంకి నిద్ర లేచినా, ఎవరితో తిరిగినా ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ ఇప్పుడు శని వచ్చేటప్పటికి బాగా డిసిప్లిన్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఉదయాన్నే టైంకి లేకపోవటం, తర్వాత టయానికి ఫుడ్ తింటాం, మీ మానాన్ని మీరు ఉండేటట్లు ఉండాలన్నమాట, ప్రతి ఒక్క దాంట్లో వేలు పెట్టకుండా. అంతేకాకుండా ఈ టైంలో మీరు చాలా ఆధ్యాత్మికంగా ఉండటం, సేవ చేయటము, మిమ్మల్ని మీరు యోగా మెడిటేషన్ చేయటం, ఇలా ఇంటర్నల్గా మీరు రిట్రోస్కోప్ చేసుకుంటూ ఉంటే శని మీకు ఎవరిని ఇబ్బంది పెట్టరండి. ఎవరిని ఇబ్బంది పెడతారంటేనండి, స్మార్ట్ వర్క్ చేద్దాం, ఏదో ఒక విధంగా లాగేద్దాం, ఎదుటి వాళ్ళని హింసిద్దాం, కొడదామన్న వాళ్ళకి శని కూడా తిరిగి కొడుతూ ఉంటారు. సో అందుకని చెప్పేసి ఈ విషయాలు చాలా కేర్ఫుల్గా ఉండండి. తర్వాత మనకి ఇది శనికి సంబంధించండి. ఇది వీళ్ళకి మార్చి ఎండ్ నుంచి అంటే April 1 నుంచి చాలా కేర్ఫుల్గా ఉండటం ఇది మీకు ఉంటుందండి. ఇది గమనించుకోవాలి. మీరు అప్పటిదాకా ఉన్న సిచ్యువేషన్ తర్వాత ఉండబోయే సిచ్యువేషన్ ఖచ్చితంగా మార్పు ఉంటుంది. కాబట్టి వాటిని మెంటల్గా ప్రిపేర్ అయిపోండి. తర్వాత మీకు గురువు మారుతున్నారండి. వీళ్ళు మనకి ఎప్పుడు మారుతున్నారంటే మేలో మారుతున్నారండి. మేలో మారటం వల్ల ఏమవుతుందంటే మే ముందు మే తర్వాత వీళ్ళకి మే ముందు గురువు గారు ఎలా ఉంటారంటే అండి, ఏం చెప్తారంటే మనస్సౌఖ్యం యశో వృద్ధి సౌభాగ్యం చ ధనాగమన, ఓకే, ధర్మ వ్యయం మనస్సౌఖ్యం ద్వితీయ స్థానగే గురువు అని చెప్పేసి మే వరకు ఎలా ఉంటుందంటేనండి మనసు చాలా సౌఖ్యంగా ఉంటుంది. సో వీళ్ళకి శని వస్తున్న గురువు యొక్క ప్రభావంతో అంత ఎఫెక్ట్ అవ్వరు. ఎందుకంటే శని స్టార్ట్ అవుతుంది జస్ట్, ఆయన ప్రభావంతో ఇంకా పట్టడానికి టైం పడుతుంది. కానీ ఈ లోపు గురువు వీళ్ళకి బాగా హెల్ప్ చేస్తున్నారు అనమాట. ఏ విషయంలో మనసు సౌఖ్యంగా ఉంటుంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, సౌభాగ్యం ఉంటుంది, ధనం వస్తుంది. తర్వాత ధర్మ వ్యయం అంటే మంచి మంచి పనులు చేస్తారు. గుళ్ళు కట్టించడం, గోపురాలు కట్టించడం, పెళ్లిళ్ళు చేయటం, లేదంటే తీర్థయాత్రలు చేయటం, ఇలాంటి విషయాలకు సంబంధించి ధర్మబద్ధంగా వాళ్ళకి సంపాదన అంతా మంచి మంచి పనులు ఖర్చు పెడుతూ ఉంటారు. టోటల్గా మనస్సు అయితే చౌకగా హ్యాపీగా ఉంటుంది. ఇది వీళ్ళకి మే ముందు వరకు ఉంటుంది. అయితే మే తర్వాత మే 14 తర్వాత గురువు మారటంతో వీళ్ళకి కొంచెం ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి. ఎలాంటి ప్రాబ్లమ్ స్టార్ట్ అంటే అతి క్లేశం, బంధువైర్యం, దారిద్ర్యం, దేహ పీడనం, ఉద్యోగ భంగం, కలహం, తృతీయ స్థానగో గురు అని చెప్పేసి మన మహర్షులు సంస్కృతంలో లాంగ్ బ్యాక్ ఎప్పుడో రాశారు అనమాట. ఎప్పుడు 1500 సంవత్సరాలు 2000 సంవత్సరాల క్రితం రాసి పెట్టారు అనమాట. ఇలా జరుగుతుంది అని చెప్పేసి అప్పటి నుంచి పుట్టిన వాళ్ళ జరుగుతుంది, ఇప్పుడు జరుగుతుంది, ముందు కూడా జరుగుతాయి ఈ విషయాలు. సో ఇందులో ఏం చెప్తారంటే వీళ్ళకి అతి క్లేశం, చాలా బాధగా ఉంటారు వాళ్ళు.
ఓకే, తర్వాత బంధువులతో గొడవ, అప్పటిదాకా బంధువులు అంటారు, బంధువులతో గొడవ అవుతారు. నెక్స్ట్ ధనానికి ప్రాబ్లం అవుతుంది, దేహ పీడనం, ఉద్యోగ భంగం, అప్పటిదాకా మీరు ఉద్యోగంలో ఒక స్మూత్గా వెళ్తున్న వాళ్ళు ఏదో ఒక ట్రబుల్స్ వచ్చేసి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. నెక్స్ట్ కలహం, గొడవలు అవుతూ ఉంటాయి. ఇక్కడ నుంచి శని పెట్టే బాధలు, గురువు పెట్టే బాధలు సమానంగా ఉంటాయి. శని ఇందాక బాధలు పెడతారని చెప్పిన కదా, ఆయనకి తోటి గురువు గారు కూడా స్టార్ట్ అవుతారు, నెగిటివ్ వెళ్ళిపోతారు. అంటే అగ్ని ఉంటే నిప్పు ఉంటే అగ్గికి కూడా వెళ్ళి జరిపోతున్నాం. అదే అంటున్నటువంటి అగ్గికి ఆగ్నేయం జరిపోయినట్టు అన్నమాట. ఆల్రెడీ శని మండిస్తున్నాడు, గురువు గారి పై కొంచెం నెయ్యి వేస్తుంటారు. అందుకని ఇద్దరు కలిసేసి ఇబ్బంది పెడుతూ ఉంటారు. కాబట్టి మే తర్వాత మేష రాశి వాళ్ళు చాలా కేర్ఫుల్ గా ఉండాలి. అయితే వీళ్ళకి ఒక హ్యాపీ న్యూస్ ఏంటంటే ఈ మే నుంచి రాహు వీళ్ళకి సపోర్ట్ ఇస్తున్నాడు. ఇద్దరు గ్రహాలు సపోర్ట్ పెడుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి రాహు జాయిన్ అయ్యి చచ్చిపోతారు వీళ్ళు అంత ఇబ్బందులు పెడితే. అండ్ రాహు వచ్చి మేము ఉన్నాం అని చెప్పేసి వాళ్ళకి కొంచెం భరోసా ఇస్తుంటారు అన్నమాట. అయితే రాహు ఎలాంటివి చేస్తుంటారంటేనండి వీళ్ళకి వాళ్ళకి సపోర్టింగ్ సిస్టమ్ చాలా బాగుంటుంది. అంటే ఏమంటే పూర్వకాలంలో ఆవులు, అశ్వాలు, గజాలు అంటారు, అవి ఉండవు కాబట్టి ఈ రోజుల్లో కంప్యూటర్స్ అవి ఇవి అంటే వాళ్ళకి కార్లు కానీ వాళ్ళకి పనిచేసే పరిచారకులు కానివ్వండి, వాళ్ళకి ఇప్పటిదాకా ఏదో సపోర్టింగ్ గా ఉంటుందో ఆ సపోర్ట్ సిస్టమ్ వీళ్ళకి బాగా సపోర్ట్ ఇస్తుంది. అంతేకాకుండా చక్కటి భోజనం చేస్తారు. తర్వాత వస్త్రమాల్యాది లాంఛం, ఈ టైంలో వీళ్ళు చక్కగా భోజనాలు బాగా చేస్తారు, డెకరేటివ్ గా ఉంటారు, బయట లగ్జరీగా ఉంటారు. లోన పాపం ఇబ్బందులు పడుతున్నా కానీ పైన బాగా లగ్జరీగా లావిష్ గా ఉండేసి చక్కగా భోజనం చేస్తూ ఉంటారు. వీళ్ళకి వచ్చే సపోర్టింగ్ సిస్టమ్ మాత్రం పనిచేస్తుంటుంది. అంటే వాళ్ళ కింద ఎవరైనా ఎంప్లాయీస్ ఉన్నా, లేదంటే కంప్యూటర్స్ కానివ్వండి, కార్లు కానీ, వెహికల్స్ కానీ ఆ విషయంలో ఎలాంటి లోపం లేకుండా ఉంటుంది. సో ఒక రకంగా చూసుకుంటే వీళ్ళకి రాహు కొంచెం ఉపశమనిస్తున్నాడు, మిగతా 2 గ్రహాలు ఇబ్బంది పెడుతున్నాయి కాబట్టి వీటిని బాగా గమనించుకోవాలి. ఇది మనకి వచ్చేటప్పటికి గ్రహాల యొక్క స్థితి మీద బట్టి మన రిజల్ట్ ఎలా ఉంటుంది. గురుగారు ఇప్పుడు మీరు మేషరాశి వారి గురించి చెప్పారు కాబట్టి మేషరాశిలో 3 నక్షత్రాలు ఉండబోతున్నాయి. ఉంటాయి మీకు అందరికీ తెలిసిన విషయం. ఒక్కొక్కరు మేషరాశి వారు ఒక్కొక్క నక్షత్రంలో, అయితే ఈ 3 నక్షత్రాలు ఒక్కొక్కరు ఒక్కొక్క నక్షత్రంలో జన్మిస్తారు కాబట్టి ఈ 3 నక్షత్రాల వారికి ఈ గ్రహాలు, ఈ శని ఎలా ప్రభావితం చేస్తే ఒకసారి వివరించండి. సో మనకి మహర్షులు అంగగోచారం అని ఒక కాన్సెప్ట్ పెట్టారండి. ఈ అంగగోచారంలో కనుక చూసుకుంటే నక్షత్రం వైజ్ కూడా మనకి రిజల్ట్ వస్తుంది. సో ఈ నక్షత్రం వైజ్ చూస్తుంటే ఇంకా మనకి ప్రిసైజ్ గా చాలా చక్కగా అక్యురేట్ గా ఉంటాయి వాటితో కంపేర్ చేసుకుంటే. అందుకని చెప్పి ఇందులో కనుక మనం చూసుకుంటే అశ్విని నక్షత్రం వాళ్ళు కనుక చూసుకుంటే ఎలా ఉంటుందంటే వాళ్ళకి ధనలాభం బాగుంటుంది. ఈ సంవత్సరం అంతా సుఖంగా ఉంటారు. తర్వాత హెల్త్ బాగుంటుంది, ధనం వచ్చే దానికి ఎక్కడ ప్రాబ్లం ఏమి ఉండదు, చక్కగా ఫ్లో అవుతూనే ఉంటుంది. ఈ మంత్ అంతా వాళ్ళకి సంపద ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, సంతోషం ఉంటుంది. సో అశ్విని నక్షత్రం వాళ్ళు కనుక చూసుకుంటే మిగతా నక్షత్రాలతో కానీ మిగతా వాళ్ళు చూస్తే చాలా బాగుంటుంది అశ్విని వాళ్ళకి అని గమనించుకోవాలి. ఇది ఒక హ్యాపీ న్యూస్. తర్వాత మనకి భరణి నక్షత్రం వాళ్ళు కనుక చూసుకుంటే వీళ్ళకి ధనలాభం ఉంటుంది, సుఖం ఉంటుంది, విశేషంగా ధనప్రాప్తి ఉంటుంది, రాజ్యం ఉంటుంది, సంపద ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే భరణి నక్షత్రం వాళ్ళకు కూడా నక్షత్రం ప్రకారం చూస్తే చాలా బాగుంది. తర్వాత మనకి వృత్తికా నక్షత్రం వాళ్ళు కనుక చూసుకుంటే వీళ్ళకి సర్వజన పూజ్యము, అందరి నుంచి అభిమానాలను పొందుకునే అవకాశం, ఒక హ్యాపీగా ఉంటారు, ఒక డిగ్నిఫైడ్ గా ఉంటారు. తర్వాత హెల్త్ విషయంలో చాలా బాగుంటారు, ధనప్రాప్తి చాలా బాగుంది, సంపదలు అన్ని విధాల వాళ్ళు ఏది కావాలనుకుంటే అది కొనుక్కునే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ కృతికా నక్షత్రం వాళ్ళు ఎవరైనా గనక ఫారిన్ వెళ్ళాలనుకుంటే చాలా మంచి అవకాశం ఉంది. అది కూడా ఇప్పటి నుంచి అంటే అక్టోబర్ తర్వాత వీళ్ళకి ఫారిన్ ఎవరైనా కనుక వెళ్ళాలనుకుంటే ఆ కృతికా నక్షత్రం వాళ్ళకి బాగా కలిసి వచ్చారు కాబట్టి అది నోట్ చేసుకోండి. ఈ అమెరికా వెళ్ళాలనుకున్నా రకరకాల ప్లేస్లకు వెళ్తుంటారు, వాళ్ళు చాలా బాగా కలిసి వస్తుంది. పరవాసము అంటారు, అంటే ఉన్న ప్లేస్ నుంచి ఫారిన్ ల్యాండ్ ఎక్కడికైనా వెళ్ళిపోయే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. సో ఒక రకంగా చూసుకుంటుంటే వీళ్ళకి మిక్స్డ్ గా ఉందని చెప్పుకోవాలన్నమాట. మనకి శని గురువులు ఒక సంవత్సరం ఒక 6 నెలలు ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది. బట్ వేరే విషయాలన్నిట్లో బాగుంది కాబట్టి ఎక్కడెక్కడ బాగలేదో ఆ విషయాన్ని కొంచెం గమనించుకొని వాళ్ళకి మెయిన్ రెమెడీ ఏంటంటే కొంచెం ఇది గమనించుకోవడం ఫస్ట్ రెమెడీ. మీరు రెమెడీస్ అడగండి సార్. మరి ముందుగా మీరు ఒక రెమెడీ చెప్పారు, ఇది గమనించుకోవడం ఒక పెద్ద రెమెడీ. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారంటే అక్కడక్కడ స్కిప్ చేసి వాళ్ళ నచ్చిన నక్షత్రం చూసుకొని అక్కడితో ఆపేస్తారు. కానీ అన్నింటిలో ముందుండే స్టెప్ ఏంటంటే మనం అన్నింటినీ గమనించాలి. గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఎలాంటి గ్రహాలు ఎలాంటి ప్రభావితం చేస్తాయో అంతా మనకి ఇంపార్టెన్స్ అని చెప్తాయి. కాబట్టి ఇప్పుడు మనం మేషరాశి వారు నక్షత్రాల ప్రకారం అవ్వచ్చు, లేదా రాశి ప్రకారం, లేదా లగ్నం ప్రకారం కూడా ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చో ఒకసారి వివరించండి.
సో పరిహారం అంటే వీళ్ళకి ఫస్ట్ రాహుకేతులు ఎఫెక్ట్ తో కాకుండా ఎక్కువగా వీళ్ళకి షేల్ నడిచిన స్టార్ట్ అవుతుంది, గురువు వల్ల కూడా స్టార్ట్ అవుతుంది. వీళ్ళకి శనికి సంబంధించిన పరిహారాలు చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మనకి శాస్త్రాలు ఏం చెప్తారంటే శనికి సంబంధించి కనుక చేసుకుంటే ఎవరైనా వీళ్ళకి హనుమాన్ చాలీసా చదువుకోవడం చాలా ఇంపార్టెంట్. రెండోది శని పిప్పలాద స్తోత్రం అని ఉంటుందండి. ఇది మీకు చాలా చిన్న శ్లోకం. ఇది మీకు సూర్యోదయం సూర్యాస్తమయంలో కనుక చదువుకుంటూ ఉంటే శని పెట్టే బాధల నుంచి ఉపశమనం వస్తుందని శని ఆయనే చెప్పారు. ఆయనే చెప్పారనమాట. అందుకని చెప్పేసి శని పిప్పలాద స్తోత్రాన్ని ఉదయం సాయంత్రం చదువుకోవటం, తర్వాత హనుమాన్ చాలీసా ఖచ్చితంగా చదువుకోవాలి. ఎందుకంటే వర్క్లో చాలా ఫాస్ట్నెస్ రావడానికి. ఈ రెండింటితో పాటు వీళ్ళు వెంకటేశ్వర స్వామి గుడికి తిరుపతి కనుక రెగ్యులర్ గా విజిట్ చేసుకుంటే అంత మాక్సిమం అట్లీస్ట్ ఇయర్లీ ఒకసారి వెళ్ళి, ఎందుకంటే ఇది 7.5 సంవత్సరం ఉంటుంది కాబట్టి సంవత్సరానికి ఒకసారి వెళ్ళినా కానీ అక్కడ నిద్ర కనుక చేసి మెట్లు నడిచెక్కితే ఇంకా మంచిది. ఎందుకంటే శనికి కాలుతో నడవటం కానివ్వండి, శారీరకంగా కష్టపడటం అంటే చాలా ఇష్టం. అందుకని వీళ్ళు ఆ శని పెట్టే బాధలు ఈ కొండ మీద కరిగిపోతాయి కనుక ఎక్కితే కనుక. ఎనివే కొండ ఎక్కితే కాళ్ళు నొప్పులు వస్తాయి కాబట్టి ఆ నొప్పులు ఈ బాధ కూడా పోతుంది అనమాట. అందుకని ఖచ్చితంగా వీళ్ళు ఇది ఇలా చేస్తే చాలా ఉపశమనం వస్తుంది. ఇది కాకుండా గురువుకి సంబంధించి కనుక చూసుకుంటే వీళ్ళు ప్రతి గురువారము శనగల్ని దానం చేసినా కానీ బాగా కలిసి వచ్చేస్తుంది. వీళ్ళు కుదిరితే కొంతమందికి మనకి గుంటూరు దగ్గర కోటప్పకొండ అని ఉంటుంది అనమాట. అక్కడ మేధా దక్షిణామూర్తి స్వామి ఉంటారు అనమాట, స్వరూపంలో శివుడు ఉంటారు. అక్కడ గనక వెళ్తే గురువు పెట్టే బాధల నుంచి చాలా ఉపశమనం వస్తుంది. రెండోది దేవస్థానం వాళ్ళు సామూహికంగా గురువుకి సంబంధించి ప్రతి గురువారం ఒక హోమం చేస్తారు. అది చాలా పాపులర్ అండి. అందులో గనక పార్టిసిపేట్ చేస్తే ఈ గురువు పెట్టే ప్రాబ్లమ్స్ నుంచి ఉపశమనం వచ్చేస్తుందండి. వీళ్ళు ఇంతవరకు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు వరకు వీడియో చూసారు కాబట్టి ఇంకా ఇవి కాకుండా ఇంకేమైనా సందేహాలు ఉన్నా మీ జన్మ జాతకాన్ని, మీ వ్యక్తిగత జాతకాన్ని చూపించుకోవాలనుకుంటే ఖచ్చితంగా మన సురేష్ గారిని కాంటాక్ట్ అవ్వండి. కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ మీకు తెలుస్తుంది. మరి చూసారు కదా మేషరాశి వారు, మరి నక్షత్రాల ప్రకారంగా కూడా మనం పరిహారాలు అందించాము. ఖచ్చితంగా ఈ కొత్త సంవత్సరం మరింత అద్భుతంగా ఉండబోతుంది అని ఆశిస్తూ, ఖచ్చితంగా చెప్పిన పరిహారాన్ని ఉపయోగించుకొని మీ జీవితాన్ని మంచి దారిలో పెట్టుకోవడాన్ని ఆశిస్తూ మరో రాష్ట్ర అంతవరకు సెలవు.